హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. క్యాప్కమ్ లో మనం వీడియో ఎడిటింగ్ ని బిగినర్స్ నుంచి ప్రో లెవెల్ వీడియో ఎడిటింగ్ వరకు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ లో ఒక ఎడిటింగ్ క్లిప్ కూడా చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్యాప్కట్ అప్లికేషన్ మనం యూజ్ చేయాలి అనుకుంటే విపిఎన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. విపిఎన్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే టర్బో విపిఎన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ టర్బో విపిఎన్ అప్లికేషన్ ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ టర్బో అప్లికేషన్ పై క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన యాడ్ స్కిప్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఇక్కడ ఎలా చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయడము అంతే. ఇక్కడ వస్తుంది, దీన్ని స్కిప్ చేసేయండి. ఇలా స్కిప్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు అంతే, మనకి ఇప్పుడు ఈ విపిఎన్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా టైమర్ అనేది చూపిస్తుంది. ఈ విపిఎన్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మన క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడమే. ఈ క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఎటువంటి ఎర్రర్స్ అనేది చూపించదు. ప్రో లెవెల్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి చూపిస్తుంది. ఈ క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత చేసుకుంటే ఎలా చూపిస్తుంది, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయడమే. న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో పై ట్యాప్ చేసి మనం యాడ్ చేసుకోవడమే అంతే. ఇప్పుడు మన టైమ్ లైన్ లోకి అనేది వచ్చేస్తుంది వీడియో. ఈ వీడియోని మనం ఎడిట్ చేయాలి అనుకుంటే ఎక్కడైతే అనదర్ పార్ట్స్ ఉన్నాయో ఆ అనదర్ పార్ట్స్ ని డిలీట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఎడిట్ బటన్ ఉంది కదా, ఈ ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే వీడియో అనేది రెండు విధాలుగా విడిపోతుంది. ఇప్పుడు మనకి ఇందులో ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ప్లిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకుంటున్నాను. అంటే వీడియో అనేది చూడండి ఈ మధ్యలో అలా ఈ పార్ట్ అలా సెలెక్ట్ అయింది కదా, దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్కడెక్కడైతే అనదర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్ప్లిట్ చేసుకుని డిలీట్ చేసుకోవడమే. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత సెకండ్ వన్ ఏం చేయాలంటే యానిమేషన్స్. ఈ యానిమేషన్స్ ని మనం యానిమేషన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి మధ్యలో ఉన్న అంటే ఈ వీడియోకి మధ్యలో ఉన్న దీనిపై క్లిక్ చేస్తే యానిమేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా చూడండి అన్ని రకాల చాలా రకాల యానిమేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ట్రెండింగ్ అని, వ్యాలెంట్ అని, క్లాసిక్ అని, న్యూ అని, హిట్స్ అని, ఓవర్లే అని. ఇప్పుడు మనకి ఏ విధంగా ఎటువంటి యానిమేషన్ అయితే కావాలో అటువంటి యానిమేషన్స్ పై క్లిక్ చేయడమే అంతే. ఇప్పుడు చూడండి నేను క్లాసిక్ లో ఒక యానిమేషన్ అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి బ్లాక్ ఫేస్ అని చెప్పేసి ఉంచు కదా, దానిపై క్లిక్ చేస్తున్నాను అంతే. చూసారా యానిమేషన్ అనేది నా వీడియోకి అప్లై అయిపోయింది. ఇలా ఏ వీడియోకైనా ఏ రకమైన యానిమేషన్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా కావాల్స్తే ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి. ఇది చూడండి ఇప్పుడు న్యూలో కెమెరా గ్లో అని చెప్పేసి ఉంది కదా, దీనిపై ఒకసారి చూడండి అప్లై చేశాను కదా, యానిమేషన్ అనేది మనకి యాడ్ అయిపోయింది. ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే యానిమేషన్ అనేది యాడ్ అయిపోయింది. యానిమేషన్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యానిమేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ వన్ ఏంటంటే టెక్స్ట్. మనం ఏదన్నా వీడియోకి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకి ఏ టెక్స్ట్ అయితే ఏ నేమ్ అయితే కావాలనుకున్నామో ఆ నేమ్ పై మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ అనేక రకమైన టెక్స్ట్ వచ్చింది చూడండి. ఇగో చూడండి ఈ టెక్స్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఉందా అంటే అక్కడ టెంప్లెట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఆ టెంప్లెట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లెసన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఒకసారి చూడండి అది ఎలా వస్తుందో. అలా ఈ వీడియో ఇప్పుడు మనకి ఎటువంటి టెక్స్ట్ అన్నా ఏ టెక్స్ట్ పై క్లిక్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. ఇలా ఫాంట్స్ అనేవి మనకు నచ్చిన స్టైల్స్ అంటే ఫాంట్స్ అనేవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసానా, ఆ ఫాంట్ అనేది ఎలా అయిపోయింది. స్టైల్స్ ఎటువంటిది కావాలి, ఎలా కావాలి ఏంటి అనేది స్టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫాంట్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఫాంట్స్ ఎఫెక్ట్స్ అనేవి మనం ప్రైమ్ తీసుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇంకోటి యానిమేషన్స్ కూడా ఓపెన్ అవుతాయండి. అంటే ఇప్పుడు మనకి ఎలా రావాలి ఏంటి అనేది ఇప్పుడు మనకు చూపిస్తుంది. చూసారా ఈ ఫాంట్ అనేది యానిమేషన్స్ కూడా యాక్టివేట్ అయిపోయాయి మనకి. ఇలా ఏది కావాల్స్తే అది మనకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. రెండు ఇకపోతే స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ అనేవి చాలా రకమైన స్టిక్కర్స్ ఇప్పుడు చూడండి.
ఈ స్టిక్కర్ పై క్లిక్ చేస్తే ఈ స్టిక్కర్ అనేది యాడ్ అయిపోయింది. అలా చాలా స్టిక్కర్స్ అండ్ ఎమోజిస్ చాలా ఉంటాయి ఇలా. ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే. చూడండి ఈ స్టిక్కర్ అనేది నాకు యాడ్ అయిపోయింది నా వీడియోకి. ఓకే. ఇయన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనే దానిపై కూడా ఒకసారి చూడండి వీడియోపై క్లిక్ చేస్తే, ఇక్కడ వీడియోపై క్లిక్ చేస్తే సౌండ్స్ అని ఉంటుంది. ఇదిగోండి ఆడియో అని ఉంది. ఈ ఆడియో పైనలోకెళ్ళి సౌండ్స్‌లోకెళ్ళి మనకి ఇక్కడ క్యాప్‌కట్ నుంచి వచ్చిన ఏ సౌండ్ అన్నా యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ క్యాప్‌కట్ నుంచి కూడా ఫ్రీ అని చెప్తున్నారు. ఫ్రీ అని ఏం లేదు. ఇవి కూడా మనకి కాపీరైట్ పడుతుంది. మనకి ఏవైనా కాపీరైట్ పడకుండా యూజ్ చేసుకోవాలి అనుకుంటే క్రియేట్ యూట్యూబ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కోసం కూడా మీకు చెప్తాను. ఆ యాప్‌లోకెళ్ళి మనం మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఆడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను చెప్తున్నాను చూడండి. ఇందులో ఈ ఆడియో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ పై క్లిక్ చేయడమే. ఓకే. ఇక్కడ ప్లస్ బటన్ పై క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ ఆడియో అనేది నాకు యాడ్ అయిపోయింది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆడియో అనేది మన వాయిస్ క్లారిటీగా ఉండాలి అనుకుంటే సౌండ్‌ని 30 నుంచి 20 లోపు అంటే 20 నుంచి 30 లోపు మాత్రమే పెట్టుకోవాలి. వీడియోలో చెప్పిన మనకి ఆడియో అనేది చాలా పర్ఫెక్ట్‌గా వినిపిస్తుంది. లేదు అనుకుంటే ఈ వాయిస్‌లో మన వాయిస్ డల్ అయిపోయి ఈ ఆడియోలో ఉన్న ఈ ఆడియో అనేది డల్ అయిపోయి ఈ ఆడియో అనేది మనల్ని డామినేట్ చేసేస్తుంది. అందుకే ఈ ఆడియో యొక్క సౌండ్‌ని మనం ఎప్పుడు కూడా 20 నుంచి 30 లోపు మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకసారి పెట్టి చూపిస్తుంది చూడండి. మీ మొబైల్ ఫోన్‌లో స్పెషల్ వీడియో ఓకే ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఇప్పుడు వరకు అయితే చెప్పాను కదా. రిమైనింగ్ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ క్యాప్‌కట్ ట్యుటోరియల్స్ ఫుల్‌గా బిగినర్స్ నుంచి ప్రో లెవెల్ వరకు నేనైతే చెప్తాను. మన వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ గైస్.